తెలంగాణలోకి విదేశీ పెట్టుబడులను రప్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి టీం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు మంచి ఫలితాలొస్తున్నాయి. వివిధ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ పెద్దలతో ఆయన సమావేశమైన తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పటికే ఎన్ఆర్ఐలతో రేవంత్ టీం సమావేశం అవ్వగా అమెరికాకు చెందిన వాల్ష్కర్రా హోల్డింగ్స్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దీంతో పాటు దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ సైతం తన కార్యకలాపాలను విస్తరింపజేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. న్యూయార్క్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆ సంస్థకు చెందిన వాల్ష్కర్రా హోల్డింగ్స్ కంపెనీ, కాగ్నిజెంట్ కంపెనీతో వీహబ్ సీఈఓ సీతాపల చోళ్ల మధ్య అవగాహన ఒప్పందాలు జరిగాయి. రాబోయే 5 ఏళ్లలో వీహబ్లో 42 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నట్లుగా వాల్ష్కర్రా హోల్డింగ్స్ కంపెనీ తెలిపింది. అంతేకాదు రాష్ట్రంలో నెలకొల్పే స్టార్టప్ల్లో దాదాపు 839 కోట్లు పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు వాల్ష్కర్రాకు చెందిన ఫణికర్రా, గ్రేగ్ వాల్స్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఫణికర్రా, గ్రేగ్ వాల్స్, వీహబ్ సీఈఓ సీతాపల్లచోళ్ల ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా వాల్ష్కర్రా ప్రతినిధులను సీఎం అభినందించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలే తెలంగాణ సామర్థ్యాన్ని చాటి చెప్తున్నారని, పారిశ్రామిక రంగంలో మహిళల అభివృద్ధి సమాజంలోని అసమానతలను తొలగిస్తుందని రేవంత్ అన్నారు. మహిళలకు సాధికారత లేకుంటే ఏ సమాజమైనా తన సామర్థ్యాన్ని సాధించలేదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందంతో మరో అడుగు ముందుకు పడిందని వీహబ్తో ఒప్పందం సందర్భంగా గ్రెగ్ వాల్ష్ అన్నారు. పెట్టుబడులతో పట్టణాలతో పాటు గ్రామీణ తెలంగాణలోనూ ప్రభుత్వంతో కలిసి వివిధ కార్యకలాపాలు చేపట్టి నమ్మకమైన భాగస్వామ్యం పంచుకుంటామని ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కెరీర్ ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి చేరగలిగానని, మన దేశం రాష్ట్రం పట్ల కృతజ్ఞతను చాటుకునే అవకాశం దొరికిందని ఫణి అన్నారు. తమ పెట్టుబడులు, తమ సంస్థ భాగస్వామ్యం తప్పకుండా సానుకూల ప్రభావం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలు రూపొందించడానికి ఈ పెట్టుబడులు ఉపయోగపడతాయని వీహబ్ సీఈఓ సీతాపల చోళ్ల తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు న్యూజెర్సీలో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్, ఆ కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం కుదిరింది. హైదరాబాద్లో దాదాపు 15,000 మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లుగా కాగ్నిజెంట్ కంపెనీ ప్రకటించింది. 20,000 మంది ఉద్యోగులు పనిచేసే సామర్థ్యం కలిగుండేలా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సెంటర్ను ఏర్పాటు చేయనుంది. గత ఏడాది సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన సందర్భంగానే ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయని ప్రభుత్వం తెలిపింది. సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు డెవలప్మెంట్ సెంటర్గా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోందని, అందుకే కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్లో తమ కంపెనీ విస్తరణకు మొగ్గు చూపిందని పేర్కొన్నారు. ఈ సమావేశం సందర్భంగా హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర టైర్ 2 నగరాల్లో కూడా ఐటీ సేవలను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనకు కాగ్నిజెంట్ కంపెనీ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. దేశంలోనే వినూత్నంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీహబ్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు అమెరికాలో అత్యున్నత సంస్థల్లో తెలుగువారు కీలక స్థానాల్లో పనిచేస్తున్నారని, వారంతా మాతృభూమిలో తమ సంస్థ పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించారని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సొంతూరికి సాయం చేస్తే వచ్చే ఆత్మసంతృప్తి మరెందులోనూ రాదన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో పెట్టుబడుల వల్ల ఆయా సంస్థలకు ఎంతో లాభం చేకూరుతుందని అన్నారు. కాబట్టి ప్రవాసులంతా ఈ దిశగా ఆలోచించాలని అన్నారు. వీహబ్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాసులు ముందుకు రావాలని కోరారు. తన అమెరికా పర్యటనలో మరెన్నో పెట్టుబడులు తెలంగాణకు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.